ఇప్పుడే టాబ్లెట్ వేసుకోమనుకున్నా, నువ్వు వాళ్ళు చెప్తావురా. ఏమైంది? ఏందో ఐదులే టైం బాలే, ఏందో ఐదులే టైం బాలే, టైం బాగాలేకపోతే ఏందోటి అవుతుంది కానీ. అమ్మా ఏమైందా? బగ్రా ఏమని చెప్పు. రారా నేను ఎక్కువ మాట్లాడలేను కానీ, ఉండు ఊరికి ఏంది నీ పంచాయతీ. పడింటావు నా తెలుసు, పడ్డావు నా తెలుసు, పడినావు ఆడబడింటావు. ఒకవేళ పొద్దున నీ ముఖం చూసినా పడినా అన్నా కూడా నమ్మేటట్టుంటుంది కానీ, నీ ముఖం చూడకుండా ఏడాని పడ్డం కానీ చెడు జరగడం కానీ ఏడని ఉంటుంది. నీ ముఖం చూడకుండా ఏడాని పడ్డం కానీ చెడు జరగడం కానీ ఏడని ఉంటుంది. వచ్చానా? అందుకే ఒకవేళ నువ్వు ఉండి నేను లేస్తా నీ ముఖం చూసింటే ఏమైనా జరిగిండొచ్చు. ఆ టాబ్లెట్ ఇప్పుడు పని చేసిందిరా, నొప్పి రొంత తగ్గింది, నిద్రలోకి పోయినా అనుకుంటే దరిద్ర నా కొడుకు అట్లా తలుపు తెరుచుకొని వచ్చా. ఎవరు యానా కొడుకో కొట్టింటే ఫస్ట్ నిన్ను తీసపోయి నాకు ఒకటి ఇరిగిందానికి నీకు 2 ఇరుగొట్టినా ఆడ వాళ్ళతో. అట్లా చేస్తేనే అది నువ్వు నాతో పాటు బెడ్ రెస్ట్లో ఉంటావు. ఇప్పుడు 3 నెలలు అంటే ఇది. వాడు సార్ డాక్టర్ గారు ఫోన్ల మీద ఫోన్లు కొట్టి రాడ్ వేయించుకుంది. నేనే ఇల్లు కడతాను రాడ్ వేయించుకునేకి. నేర్పించుకోపోయి పోతావు కానీ ఆడికి పోతావు అట్టే ఉంటావు. మళ్ళీ చెయ్యి కూడా తినేయకుండా చెయ్యి అసలు లేయడం లేదు తెలుసా, కడుక్కొని కూడా ఉండదు. మళ్ళీ చెయ్యి అసలు లేయడం లే, ఇట్లే అయిపోయింది ఇది. తినలో ఈ చేత్తనే కడుక్కోవాలి, ఈ చేత్తని తినాలను, ఈ చేత్తనే కడుక్కోవాలి, ఈ చేత్తని తినాలను. అది మళ్ళీ వేయించుకోకపోతే దీంతో తిన కడుక్కో. ఏ నర్సుని పెడతా చూసుకునేకేమి చూడది నీ బుద్ధి. ఏ బుద్ధి ఉంది? నర్సేగా చూసేది. ఇంకా ఏ లోపల నాకు వస్తాయి మంచి గుర్తులు చూపించుకొని మళ్ళీ నడుస్తానికి ఏమన్నా నర్సులు చెప్తాను, నిన్ను చూసుకునే ఓరు నన్ను చూసుకునేకి పెట్టుకోరా 2 నర్సులు ఎవరన్నా. అది నీ బుద్ధి. చిల్లరనా ఒక నాకు చెయ్యితే నాకు నర్సు కాల, నీకెందుకు నర్సు అంటే నీకేమన్నా ఏమి జ్వరం గిరం ఉంటే చూసుకుని జ్వరం ఉంటే హాస్పిటల్ పోయి చూపించుకో. నర్సు ఎందుకు నీకు మళ్ళా జ్వరం రాకముందే? ఏమన్నా చిల్లర బుద్ధులు నాకేళ్ళే కానీ ఆడ పోయి ఐస్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఐస్ దేపరంతలు కాపుకుంటా. ఫస్ట్ చెప్పు ఏం చేసి చెప్తే నీకేమైనా వస్తుందే? నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? ఏంది అరుస్తావు? నువ్వు ఆరిపేసే రకమే, నాకు తెలుసు. అది నీకు తెలుసు. చెప్పునా ఎవరో చెప్తే ఏమొస్తుందిరా? నువ్వేమైనా తిడతావు వాళ్ళని చేద్దామంటావు మరి? చెప్పు, వాళ్ళని ఏమైనా తిడతావా నువ్వు? వాళ్ళు చెప్పిస్తావా? నువ్వేమన్నా చెప్పిస్తాం. ఖచ్చితమా? మాట తప్పకూడదు. అట్లాడన్నది చెప్పు. మాట తప్పవు కదా. చెప్పునా? మీ అక్కతో గలాట్ అయింది, ఇంతలా కట్టుంటే కుళ్ళు బొద్దులు ఆడద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆయక్క నాకే బాగా చూసుకుంటుంది అని చెప్పి నేను ఆయక్కే నీకు బాగా సపోర్ట్ చేస్తానని మా అక్క మీద చక్కని చెప్తాను నువ్వు నెవలేమన్నా నమ్మను నేను. ఎవడు చెప్తాడు, ఎవడు నమ్మడ్రా. భజన నిజం చెప్పు కొట్టిందా? నాకే తినేదాకా చెప్పుకుంటారా? దేవుడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి అర్థమైంది. చూడు చేయి ఇరిగిండేది చూడలే వాడు పాపం. ఇప్పుడు చూసి మా డాడీకి ఏమైంది అని వచ్చి చెక్ చేస్తున్నాడు. పండుకునేవాడు పాపం. నువ్వు ఉండవు పాపరనావుడు. నువ్వు లోపలికి వస్తే నా చేయి ఇరిగింది చూసి నేను అందుకే లేలే, మెలుకున్నా కూడా నొప్పికి మెలుకులో ఉన్నా చూసి నడిచి లోపల పోయి ఏమన్నా అది ఫెనాయిలో ఏదో ఒకటి తాగుతావేమో. లేకపోతే అది ఎట్లా వెనక్కి పెరిగింది పోయి బెడ్రూమ్లో పోయి ఉరేసుకుంటావేమో. నా కోసం సచ్చేవాడు ఉన్నాడని చెప్పి నేను కాసుకో హ్యాపీ ఫీల్ అవుదామని ఉంటే నువ్వు లేపుతానే ఉన్నావు. నన్ను సంపాల సమ్మిని మన నిన్ను కాపాడేది దేవుడు. పడుకోనా?
నీవు చచ్చిపోతే నేను చూసేదాడు. బాదు సార్లు అంతా ఎంత బాగా చూసేద్దో, బాదు సార్లు అంతా ఎంత బాగా చూసేద్దో. మాకు నమ్మకం లేదోరా. హీటర్కి వచ్చింది గతి. నిజంగా పక్క కొట్టింది. నిజంగానే కొట్టింది అక్క. నీలో బాధ కనపడలే, నాకు నీలో ఆనందం కనపడుతుంది. ఇంకా పెర్ల మీద తొన్ని ఇంకా తొల్ల కూడా వాతలు పెట్టేమనాల్సింది, ఇంకా దేవుడు అమాయకుని ఎంత హింసిస్తారు, కంత్రివని నువ్వు ఎంత హింసిస్తారు. ఆ పాపం మీరే మూట కట్టుకుంటారు. అయ్యో పాపం మేము రాదాడా, అర్థం పర్థం లేకుండా పైకి పోయినప్పుడు పొల్లాడిచ్చి కొట్టించుకుంటారు. ఒక అమాయకుని హింసించినారు కదరా మీరు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపానికే నువ్వు నీకు చూపిస్తాను. నీకే నువ్వు వాంచాల్సింది. నేను చేసిన పాపానికి తలకి నరకాలంగా బాగా ఇచ్చిపెట్టింది. ఒక గేటు కొట్టింది నడ్డినప్పుడు తన్ని బాగా హింసించి అట్లే టీవీ సౌండ్ పెట్టేది వాంచే పిలిచింది. అది అయిపోయిందా? అది అయిపోయిందా? మొత్తం అంతా నీ ఆనందం అయిపోయిందా? అయిపోయింది కదా. అసలు ఎందుకు కొట్టింది కారణం అడిగి తెలుసుకుందాం చూస్తావా? చెడ్డీతో ఉరికించాడు. చెడ్డీతో ఎందుకు ఉరికి ఉన్నా నువ్వు పోటీ పోగొడివి ఉరికిస్తావు నువ్వు. ఇది ఒలింపిక్స్ పోటీలు కదా, ఒలింపిక్స్ పోటీలు కదా అది. కానీ కారణం కూడా చెప్తున్నా, నాకు చెయ్యి ఇరిగిన బాధ కంటే ఎవరి కోసమైతే నేను చెయ్యి కొట్టుకున్నానో కారణమైన వాళ్ళే ఇప్పుడు నన్ను రిటర్న్ అంటారు చూడు, అది బాధ అవుతుంది. వాళ్ళే ఇప్పుడు నన్ను రిటర్న్ అంటారు చూడు, అది బాధ అవుతుంది. నువ్వే నువ్వే దీనికి కారణం, చెయ్యరగడానికి కారణం. నా వల్ల ఏంటికైతానో నేను చెప్పి నువ్వు ఏదో తింటావో ఏదో తిని అందుకే ఇక్కడ నచ్చక ఇసి సంపేసింటుంది. ఏంటి జరిగిందో చెప్తే ఆ తర్వాత నువ్వు చెప్పు నేను తప్ప మీ అక్క తప్ప అనేది. అంత ముందే నువ్వు ఊరూరికే మాట్లాడిసేద్దు, ఏందా అసలు ఏంది నిజ నిజాలు తెలుసుకోకుండా. చెప్పు. నేను ఈరోజు ఉంగరం కొందామని కథ మాదిరి చెప్తావు, నాకు తెలుదా? ఇవాళ పెద్ద సాడి మాదిరి చెప్తావు. నేను చాడీలు చెప్తాను, సాడి మాదిరి చెప్తావు. నేను చాడీలు చెప్తాను. ఇను చాడీలు అనుకుంటా ఏమనుకుంటా, చెయ్యి రీనోడు బాలేనోడు అబద్ధాలు చెప్పాడు ఎప్పుడు గుర్తు పెట్టుకో. అరే ఏం చేస్త్రీ మాట 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 తప్పదు, ఎప్పటికి కరెక్ట్ మాటలు వస్తాయి. అదే ఆడ మున్సిపల్ ఆఫీస్ కూడా అంటాడు. ఆడ కూడా అనొచ్చింది అంటే టీ స్టాల్ వాళ్ళు వీళ్ళు పరిచయమే కాబట్టి మంచి చేస్తాడు ఆ పిల్లడు, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అనొచ్చు. అది నేను చెప్పేది నువ్వు. నేను ఉంగరం తీసుకోవాలనుకుంటాను అనుకున్నాను, ఉంగరం తీసుకునే పోతున్నాను, అట్లే వానికి కూడా ఉంగరం తీసుకోవాలనుకుంటాను అని చెప్పిన. నేను చెప్పిన నీకు ఏ ఉంగరం తీసుకోవాలనేది కూడా చెప్తే వానికి ఆ ఉంగరం వద్దని. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు వానికి ఇప్పుడు ఆ ఉంగరం ఎందుకు అని, నువ్వేమో ఈ ఉంగరం తీసుకుంటావు, వానికి ఎందుకు ఆ ఉంగరం అని. నా ఇష్టం నేను తీసుకుంటా అండి. ఇప్పుడు నేను ఈ ఉంగరం తీసుకునే దానికంటే నాకు వరకు ఆ ఉంగరం తెచ్చే దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందని చెప్తే మహానుభావుడు లేదు వద్దనే నేను కుంపటెత్తుతే కుంపటెత్తితే నీ చేయిలు అంత బాగున్నాయి కాబట్టి నువ్వు అంత కుంపటెత్తింత బలం వస్తుందని చెప్పి కట్టి తీసుకొని విసురుతాను. ఈడు తగిలి ఎమకిరి డాక్టర్ గాడే రాడ్ పెట్టాలంటాడు, ఏదో తేడాగా ఉంది. అదే చెప్తానులే నమ్మరు. ఏమి నేను ఉంగరం తీసుకునేదానికి కాదు, నువ్వు ఉంగరం తీసుకుంటావు నీకు తీస్తా అన్న దానికి వచ్చింది మ్యాటర్ గలాట. అర్థమైందే? నేను కుంపటెత్తింది కూడా నీకోసమే, నీకు ఉంగరం తీసికూడదని తను కొట్టింది కూడా నీ గురించే. సో మధ్యలో అటు ఇటు రెండు పక్కల నువ్వే తెలుసా? నువ్వు మీ అక్క మాటలకి మీ అక్క చూసుకునేదానికి నువ్వు ఏదో వేరే లోకంలో ఉండిపోతాను. ఒక నిజాయితీ పరుణ్ణి గుర్తించలేకున్నావు. నీకు మీ అక్క మొబ్బులు అడ్డం వస్తానే, నీకు నా అసలు రూపాన్ని అసలు మంచితనాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. మాకు నమ్మకం లేదు. ఏది వేదనాడే వాళ్ళ కొట్టింది అంటావు. ఎందుకు కూర్చున్నా మూసుకొని ఇంట్లో? ఇంకా కారు తోలేకి లేదు, బండి తోలేకి లేదు, ఏందిలే. అంత బుద్ధి ఉందా కడుపులో? నీకు కనపడలే, అదే నీకు కొన్ని మొబ్బులు అడ్డం ఉన్నాయి. ఆ మొబ్బులు తొలగిపోతే నీకు క్లారిటీగా అర్థమవుతుంది మీ అక్క ఏందనేది. వాళ్ళు రోజు వస్తానే
చికెన్ మటన్ పెడుతుంది పెడుతుంది లోపలికి వచ్చి ఏమంటుంది ఈ ముద్రష్ట పుట్టినా కొడుక్కి అసలు ఎట్లా రిగిస్తాయి లోపల అవయవాలు ఎట్లా పని చేస్తాయి ఎట్లా అరిగించుకుంటాడు లోపల ఏదో కిడ్నీనో ఏదో లివరో ఏదో అవయవం చెడిపోతే నా కూడా తినకుండా అవుతాడు అనుకుంటా అంట. అమ్మో నీకు అది తెలియదు, నీకు వినపడదు, ఇంత ఉన్నది. నీకు మొబ్బులు ఉన్నాయి కదా అడ్డ మందుకు. మధ్య మధ్యలో జ్యూస్ కూడా ఎందుకు, జ్యూస్ తాగి వీడి చక్కెర తిని షుగర్ వచ్చి పోవాలని జ్యూసులు తాగి బలానికి కాదు, షుగర్ పేషెంట్ కావాలని నువ్వు. షుగర్ పేషెంట్ అయితే నువ్వు నాన్ వెజ్ మానేస్తావని నీకు తెలియదురా. కుట్రలు తెలుసా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎందుకు ఓపెన్ గా ఎందుకు చెప్తాను, ఏది శివాన్ని ఎక్కించుకుంటది అదే ఏదో రోజు శివాన్ని తొక్కిచ్చి అంటుంది కార్తో ఈ రోజు ఎక్కించు రేపు తొక్కిచ్చు. నీకు ఇంకా తొక్కిచ్చేకి ఎక్కువ రోజు లేదు. నాకే చేయదు ఇరిగిపోయిందంటే నీకు ఇంక ఎట్లుంటుందో పరిణామం లెక్కేసుకో. అర్థం చేసుకోవాలి చాలా, ఇప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి కన్నా మొబ్బు పక్క తీసి, అర్థమైందా? మొబ్బుల్ని పక్కకు తీసి మంచి కళ్ళతో చూడు, నేనేందనేది నీకు కనిపిస్తుంది. లేదు ఈయనంటే నీ ఇష్టం, నాకు వేదంటే నీ ఇష్టం, నాకు వేదేం లేదు. మధ్య మధ్యలో డబ్బులు అడుగు ఉంటుంది, అడుగానే నేను లాస్ట్కి ఏం చేస్తుంది, అవి డబ్బులు ఎత్తపోయినాడు ఇంట్లో అని చెప్తుంది. ఆ రోజు తెలుస్తుంది. నేను అప్పటికి ఊరికే ఉంటాను, నేను మాట్లాడింది అంటే మాట్లాడిన దానికి ఒకసారి చీరిగిపోయింది, ఇంకోసారి నీ పక్క సపోర్ట్ రావాలంటే నా వల్ల కాదు, ఓపిక లేదు. అందుకు అన్నీ రగ్గొట్టుకోవాలంటే కాదు. కుట్రబుద్ధులు పెట్టుకొని అదే నాకు ఎవరైనా సపోర్ట్ ఉన్నట్టు ఈ పాడికి నేనంటే ఏదో చూపిస్తాను. అసలు ఎట్లా కొడుతుందనా ఫస్ట్ ఏం చేసి చెప్పేది నువ్వు. ఫస్ట్ ఉండే ఉంగరాలు ఆమె వేసుకున్నాడు అన్నీ తీసుకో. ఆమెని ఆడబెట్టాలంటే ఉంగరాలు తీసుకుంటే చైన్ నెక్లెస్లు బంగారు ఇవంతా ఏం చేయాలి, మొత్తం అంతా మీద తీసుకో. బ్రేస్లెట్ కుట్ట సహా అనువంత చేసి ఏమే బాగా ఎక్కించుకొని ఒక ఆడదాన్ని పెట్టాలా. ఆడదాన్ని ఆడబెట్టింది తెలుసా, ఓ పెన్నాన్ని ఆడబెట్టుకోవాలా, మూలు పెట్టాలా. లేయాలా కూర్చోాలా లేదా గుద్దుతాండాలి, ముఖాన్ని గుద్దుకుతారట్లే. మాట్లాడగొట్టారు పెట్టలే అదే నేను చేయలేదు, ఎగిస్తారట్లే. టైం రాలే, అదే టైం రాలే. టైం మీరు వచ్చింటేనా సపోర్టింగ్ ఎవడనుంటే అల్లాడిస్తాడు. నువ్వేం చెప్తావు కొడితే బయట వరకు ఎత్తిపోతుంది. అప్పుడు కొడితే బయట వరకు ఎత్తిపోతే బయట జనాలు చూస్తే డోర్ వేస్తా కదా, బయట గడియేసేస్తావా, సౌండ్ వస్తే టీప్ పెడతా, మొత్తం నూరు పెట్టే సౌండ్. అది ఇట్లా నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలు, అది కథ వేరుంటది. అది అంతా మాట్లాడుకోకుండా ఎవరు ఏమంటారులే, అది అడిగేవాళ్ళు ఏమనుకుంటాడు, ఏమైతే వెళ్తా అనుకుందా, ఏమనుకుంటుంది ఏంటా అమాయకుడిని చెయ్యి కొడితే ఏమి అసలు నువ్వు దొరకాలంటే ఎంత అదృష్టము. తల్లి నీ అందానికి ఎవరు నా ఉందే, అంటే నీ అంత అందమైతే కదరా, మనిద్దరం అందగాలేదు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ అంత కాదు, ఏదే నా తర్వాత నీ తర్వాతలే కానీ ఎంత బాగా తిని బాగా కోపట్టినా వద్దా, అందుకే చెప్తానా తిండి కూడా వారం రోజులు పెట్టద్దు. చచ్చిపోతే ఆడ లావు తగ్గుతుంది. ఇంకా పూటన్నా వద్దా, ఒక పూట కాదు అసలు పెట్టద్దు. మంచి నీళ్ళన్నా మంచి నీళ్ళు కూడా ముట్టుకోవాలి ఎట్లా మగమ్మ పైన కొట్టట్లే కొడతాడే కళ్ళు తిరిగి పడిపోతాడు, పడిపోదు తగ్గుతుంది అంటే మళ్ళా బాగా తినే ఎవరికని తెలిస్తే ఎవరు తెలుస్తుంది, ఎవరు బొంగు పోసారు బయటకు ఇదే మాట ఇదే సపోర్ట్ ఉండాలా. ఈ
అది కోసంనా ఏయ్ కోసంనా ఏయ్ మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. నక్క యాడాడు ఇప్పుడు ఆడ ఆపినా కదా చెప్తాడు స్టోరీ ఏం జరిగింది జిగ్గా. గలాట నీకు ఇంకా నీలో కోపం తన్నులు బయటకు వస్తుంది చూడు. తనులు కాదు ఇంకా చూడు నేను ఎన్ని సాయం చేసి ఉంటుందినా నువ్వు ఎన్ని చేసి ఉంటావు నువ్వు అదే కానీ చేసింటావు నువ్వు అదే కానీ గుర్తు పెట్టుకోలేదు నువ్వు నీకు గుర్తుంది కదా మధ్య మధ్యలో నీకు గుర్తుంది కదా మధ్య మధ్యలో పేరాడుతుంది ఇద్దరం కలిసి మధ్యలో పేరాడుతుంది ఇద్దరం కలిసి ఆడవుతుంది ఇద్దరు వాళ్ళకి చూడు ఎవరైనా కాలనీలు ఇంతవరకు ఎవరైనా ఎన్నిసార్లు పేడలుతాడు బయట పేడ తీసుకొని రా తమ్ముడు అంటే సంచి తీసుకొని ఈయన ఉరితే ఈయన ఉరితే కలిపి చూస్తానా కూడా నువ్వు కలిపి తీసి అలిసి మళ్ళా ఇంత కరెక్ట్ గా ఎవడో అడుగుతాడా ఏమోడైనా ఇంతమంది మగన్నారు ఇంతమంది చూస్తానా కూడా సరే నీకు మ్యాటర్ ఇదే కోపంగా ఉండాలి మొత్తం మ్యాటర్ అయిపోయినా కూడా ఇదే కోపంగా ఉండాలి మొత్తం మ్యాటర్ అయిపోయినా కూడా మ్యాటర్ అయిపోయినాక కూడా దీపావళి పండుగకి ఎన్ని పటాకులున్నా 4 సంచులు ఏ మగవాడైనా అదే ఏ కదా ఆఫీసర్ అయినా కాల్చలేక 2 సంచులు మిగిలిపోతాయి అన్ని పటాకులు 2 ఏళ్ళు కాల్చచ్చు అదే 2 ఏళ్ళు కాల్చచ్చు అదే ఏ ఆడదానైనా కార్లు తిప్పుతాడా ఎవరైనా తిప్పుతారులే కార్లు ఆడోళ్ళే తోలుతున్నారు తిప్పేది ఏముంది ఆడోళ్ళే తోలుతున్నారు తిప్పేది ఏముంది ఇట్లా సపోర్ట్ చేసుకొని సపోర్టే కదా సపోర్ట్ చేసుకొని ఇట్లా ఇరుకొట్టుకున్నావు బాగా ఇరుకొట్టుకున్నావు బాగా ఎంత ఖర్చు అయింది గోవాకి అయ్యో కొల్ల అయిందిలే ఎంత ఖర్చు పెట్టి ఎట్లా రూములాడా ఎట్లా 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 నువ్వు కూడా ఎంత ఎంజాయ్ గురించి ఏమైనా వెనకాడుతున్నా ఆడితే ఇంకా పైన ఉంది ఇంకా పైన ఉంది కొడుతుంది నాకంటే గోవాకి గోవా పిలిచిపోతుంది ఎట్లా ఖర్చు 2.5 అయింది దగ్గర దగ్గర షాపింగ్ లేమే షాపింగ్ 2-3 రోజులు అబ్బో 2-3 రోజులు తిప్పి చేసా పిప్పి మాట్లాడుతున్నా లేదు మనం ఎక్కువ చేసే కొద్ది ఇట్లుంటది అది ఎక్కించుకోతానంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను వాడతానే మొబైల్ ఏంది ఎంత 15,000 20,000 అన్నది 20,000 కూడా 15,000 మొబైల్ మొన్న 1,50,000 ఫోన్ మొన్న 1,50,000 ఫోన్ బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చి 1,60,000 ఎవరు యానా కొడుకునే కూడా ఇస్తాడా ఇస్తాడు కొని మనం నీట్ల ఇస్తాడా ఇస్తాడు కొని మనం నీట్ల అంటేనేమో అందరికి కోపం వస్తుంది. సెల్లులు నేను వాడి అట్లా సెల్లులు ఇస్తారా లేదు వాల్యూ లేదు అందుకు స్కెచ్ నీట్ ఇంటి 14,000 కడతారా అదే కదా నువ్వు కట్టినావు కట్టినా సరే ఇడిచిపెట్టు అది నీ చేయబోయింది నీ చేయబోయింది తర్వాత ఏం పోవచ్చు ఏం పోవచ్చు ఓకే నువ్వు చెప్పేది కరెక్టే ఇది మ్యాటర్ నీకు ఇంకా ఊపు వచ్చేకి మ్యాటర్ క్లియర్ చేస్తాడు ఉంగరం తీసుకుంటా అన్నా నేను ఏది నేనేది తీసుకుంటా బంగారు ఉంగరం తీసుకుంటాను బంగారు ఉంగరం తీసుకుంటాను అవును నీ వానికి ఉంగరం ఉండు అదే నేను ఉంగరం తీసుకుంటా అన్న ఏది అని వాని గోల్డ్ తీసుకుంటాను ఎందుకంటే నేను ఉంగరము బంగారు తీసుకుని వాడు బంగారు బాగుండదు ఓరు బంగారు ఓరు డూప్లికేట్ బంగారు బాగుంటుందన్న డూప్లికేట్ బంగారు బాగుంటుందన్న ఆ బాబు డూప్లికేట్ బంగారు అయితే నేను ఒప్పుకోనని ఆడ గలాట్ స్టార్ట్ అయింది నేను అప్పుడే మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయి ఏం మళ్ళా ప్లేట్ మారుస్తాను నకరాలా ఏమన్నా దీనికి కొట్టిండేది చిల్లర నర్రకాల్చింది పోగులు పెట్టాలి ప్లేట్ ఏం నువ్వు ప్లేట్ ఏది మార్చాను ప్లేట్ మార్చి ఇప్పుడు అట్లా వాళ్ళని గుద్దలంటే మొగ మాడో కాదు రెస్పెక్ట్ ఇవ్వను నాకేం అర్థమైతలేదు సార్. ఏమే రెస్పెక్ట్ ఇలా ఆయకను అట్లా మాట్లాడతావు అట్లా కొట్టావు ఇంకా కొట్టాడు మీ అక్కన కొట్టాడు మీ అక్కన కుంభకట్ట ఎత్తాను కాలు నుంచేలా నీకే కుంపటెత్తినా మీ అక్క కట్టి ఇసిరింది మొత్తం ఇసిరింది కాదు నేను ఇంకా బెడ్ పూర్తిగా సంవత్సరం లేకుండా చేసింది ఇంకా అమలు చేస్తున్నావా ఇప్పుడు సపోర్టింగ్ మాట్లాడి నాకు రోడ్ కొనిస్తాను నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చినట్లు మళ్ళీ ప్లేట్ మార్చి చేయండి పొత్తుకో మాట పూటకో మాట మార్చాను పూటకో మాట మార్చే రకం నాకు నచ్చావు నువ్వు మారుస్తావు
ఇంకా నరకాల్సిందిగా నీకు ఇంకా ఆ? నాకు తెలుసురా, నువ్వు ఇట్లా 2 పాముల లెక్క మారుతావు, 2 తలలు పూడు పాముల లెక్క మాట్లాడతావు. నాకు బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. తెలిసే నువ్వు ఫస్ట్ మాట్లాడిందంట మీ అక్కకి వినిపించిన, కాల్ కట్ అయింది, ఇనింది. ఏమి చెయ్యి లేదు, బొంగు లేదు, ఏమి కట్టితో నాకు ఇరికిచ్చి ఎంత తక్కువ. ఇద్దరు కలిసి బాగా క్లోజ్ అయి నాకు ఆట ఆడిస్తున్నారు, అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ముచ్చట్లు పెట్టుకుని నాకు డిస్కషన్ చేస్తున్నారనే ఈ ప్లాన్స్ కి చేసిన. ఇప్పుడు షెట చేసిన మీ అక్క దగ్గర, నేను చెప్తే నమ్మలే. అట్లా వాడు కాదు వాడు, అది అని సర్లే పందెం కాస్తా చూడని చెప్పి ప్రూవ్ చేసిన. ఈనింది ఇప్పుడు ఎంత బాధపడతా అంటదేమో. ఇది కట్టుకో, ఇది ఉంటే మళ్ళీ నీకు కొట్టనన్నా కొట్టుది పట్టు. నాకు కాదు, ఇది నీ పనికి వస్తుంది. కట్టుకొని వేసుకొని ఇట్లా కూర్చో. వచ్చిందంటే ఇప్పుడు నీకు చొప్పిరేదట్లా కొడుతుంది. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బాగుతారు. ఏమి పాపము పిల్లోడు. అందుకే 2 పక్కలు ఉండద్దురా అని చెప్పేది. ఓకేనా? ఇప్పుడు ఏమే కవర్ చేస్తా. బాగా ఇరికిచ్చినావు కదా నువ్వు. ఎవరు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అదే నీ కుళ్ళు కదా నీకు. ఇట్లా వేసుకో, కోడరామ కృష్ణ గుర్తొస్తాడు. కన్ను కనపలే. కన్ను కూడా తగిలింది దెబ్బ అని చెప్పు. బాగాలే ఉన్నావురా. పోయేస్తాను చిల్లర మొగుడా నువ్వు. ఇంత నాటకం నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా. నేను ఏ రకంగా ఆడతాను రా, నీకు తెలుసు. నీకు ఎప్పుడు అంచనా వేద్దు. నువ్వు ప్లేట్ ఎట్లా తిప్పుతావో, నువ్వు ఎప్పుడు తిప్పుతావు కూడా నాకు తెలుసు. అందుకే నీకు ఎప్పుడు తిప్పాలో ఎప్పుడు తిప్పకూడదు ఆ టైం తగ్గట్టు వినిపించిన. అర్థమైందా? పిచ్చినా కొడుకు కాదు. ఏం నీకు రింగు తీసా అన్నప్పుడు ఓ రకము, రింగు తీసినట్టు ఓ రకమా. చెప్పు నువ్వు బాలేవున్నావురా గజ దొంగ లెక్క. బాలేవున్నావు. పైరట్స్ ఆఫ్ పొట్టిపో అని ఒక సినిమా తీచ్చి నీతో. మాగ రగలు పెట్టి కొట్టుకోండి. చెప్పు, ఆడది ఏడుండాలంటే గోడకేసి మూల గుసిపెట్టి గుద్దల్లనా? ఇవన్నీ వినర్లే. ఇంకా సారీ ఇంకోటి, ఇది లేడీస్ అందరికి తెలిసేటట్లు చేస్తా. కాలనీలో పోతాను ఇప్పుడు. అందుకే వాడు ప్రతి ఒక్కరిని పిల్లల్ని మూళ్ళ ముచ్చిపెట్టి గుద్దమని చెప్తాడు ఇట్లా మొగం. ఆడదాన్ని కార్ ఎట్లా ఎక్కిస్తారంటున్నాడు అని ఈడంతా కార్లో తిరిగే ఆడవాళ్ళందరికీ అది కూడా పాస్ చేస్తా. నువ్వు ఈడ క్లాస్ అయిపోతా, నెక్స్ట్ బయట సమాధానం చెప్పుకునేది ఉంది. అర్థమైందా? ఆ కట్టు, ఆ కన్ను దెబ్బ అది వేయినట్టు తీసినావో బతకను. దాంతో మెయింటైన్ చేస్తే అంత పాప అని ఊరికే ఉంటారు. అర్థమైందే? ఎట్లా పోతావు? ఎట్లా పోయాలే? బెడ్ రెస్ట్. ఎవరైనా వస్తే అదే వేసుకుని మాట్లాడు లైట్గా. ఎంత పని అయిపోయారా? ఏ చిల్లర కూడా ఇరికిచ్చేసిపోతున్నావు కదా. ఆ ఎదురుంటే ఎక్కువ వస్తుంది కదా. రా అక్క పిలుస్తుంది. రే ఆంటీ వచ్చింది రా. ఎదురుంటే ఆంటీ వాళ్ళు వచ్చినారు. ఆయమ్మకి చెప్పు కార్ ఎట్లా ఎక్కుతాను నువ్వు. దగ్గర ఇరిపోయినాయి కదనా. ఏంది ఇరిపోయినాయి? ఉండు మాట్లాడొస్తా. చెప్పు బాగాలేదు. ఏ ఇరికిచ్చిపోయినా పండుకో. నువ్వు తిరిగి పండుకో. ఆపకు తిరిగి అట్లా ఫేస్ ఆపకు తిరిగేసి కొనుక్కో. ఆయమ్మ వస్తుంది. ఆయమ్మ వింటారు. చెప్పు, ఆడవాళ్ళు దేవుళ్ళని. ఆడోళ్ళు దేవుళ్ళు. అమ్మా మంచి చూసుకోండి. చాలా. అయ్యో నేను తప్పు చేసి